నామమునకే మహిమ తెచ్చుకును. యేసునాథుని నామమున తల వంచి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మందిరం ఆత్మ సంబంధమైన మర్మం. అది ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం దాకా విస్తరించిన దేవుని దయాపూర్వకమైన సంకల్పం. ఇది ఆరంభము అంతము లేనిది. అది పాత నిబంధనలో కనపడే కట్టడము, కొత్త నిబంధనలో అదృశ్యమైన ఆత్మ సంబంధమైన దేవాలయము, పరిశుద్ధ స్థలము, మందిరము. ఆయా రకాలుగా దేవుని మందిర ప్రత్యక్షత వెలుగు బైబిల్లో ఆయా కాలాల్లో దేవుడు చూపిస్తూ వచ్చినాడు. అలాంటి ఓ ప్రత్యక్షత ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు కలిగింది. దేవుని మందిరం అనే పదాన్ని మొదట వాడిన వ్యక్తి కూడా యాకోబే. ఆయనకు అంతదాకా దేవుని మందిరం ఎలాగుంటుందో కూడా తెలియదు. అలాంటి పదముందని, ప్రత్యక్షత ఉందని, దేవుని ఇల్లు ఉందని అంతకుముందు పాత నిబంధన భక్తులు గ్రహించినట్లు మనం చూడము. కానీ అదొక అందమైన రాత్రి, వెన్నెల కురిసిన రాత్రి, నిశ్శబ్ద రాత్రి, పరిశుద్ధ రాత్రి. బెర్షెబా నుండి హారాను వైపు యాకోబు ప్రాణాన్ని అరిచేతిలో పట్టుకొని ప్రయాణిస్తున్న రాత్రి. ఆయనకు బహుశా 77 సంవత్సరాలు ఉండవచ్చు. అప్పుడు ఓ స్థలాన్ని చేరి రాత్రిని తలగడగా చేసుకుని నిద్రించినప్పుడు ఒక కళ ఆయనకు వచ్చింది. ఆ కళలో నిచ్చెన వేయబడింది. అది ఆకాశాన్ని అంటుతూ ఉంది. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దేవుడి నిచ్చెన మీద నుండి మాట్లాడే స్వరం విన్నాడు. తనకు ఆశ్చర్యం కలిగింది. బహుశా ఏనాడు దైవస్వరం అలాగుంటుందని యాకోబుకు తెలియదేమో. దేవుని ప్రత్యక్షత అలాగ ఉంటుందని యాకోబు గ్రహించలేదేమో. అదే బహుశా తన జీవితంలో దేవుని స్వరం విన్నది. అదే బహుశా తన జీవితంలో దేవుని మందిర ప్రత్యక్షత మొట్టమొదటిసారిగా కనపరచబడింది. అందమైన, ఆధ్యాత్మికమైన, ఆశీర్వాదకరమైన, అతి శ్రేష్టమైన, అసమానమైన రాత్రి యాకోబు జీవితాన్ని పరిపూర్ణంగా మార్చివేసిందంటే తప్పు కాదేమో. ఆ రాత్రి ఆయన జీవితంలో ఒక ప్రశస్తమైన సంఘటన జరిగినట్లు వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అదే దేవుని మందిరాన్ని ఆయన నామకరణం చేయుట, ఎరుగుట, అనుభవంలోనికి రావాలని ఇష్టపడుట. ఆ దేవుని మందిరం యొక్క స్థల ప్రాశస్త్యించి ఈ రాత్రి ఆదికాండం 28వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని ఒక 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది ఆదికాండం 28వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 28 వర్స్ 11, 11వ వచనం. తెలుగులో 10, 11 కలిసి ఉన్నాయి. సమయ హద్దుబాటును బట్టి నేను 11వ వచనం చదువుతా. ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. ఒక చోటు చేరి. దేవుని మందిరము ఒక చోటు, ఎ సర్టన్ ప్లేస్. ఏంటా ఒక చోటు? ఏంటి దాని ప్రాముఖ్యత? బైబిల్లో సర్టన్ ప్లేస్, ఒక చోట అనేది కనీసం 5 సార్లు రాయబడి ఉంటుంది. ఆ ఒక చోట జ్ఞాపకం చేసే సంగతులు ఏంటి? ఆధ్యాత్మికమైన వలయంలో దేవుడు మనల్ని ఆ ఒక చోటుకి తీసుకురావాలని కోరుతూ ఉన్నాడు. ఈ ఒక చోట చేరి ఆ రాత్రి అక్కడ నిలిచిపోయిన చోటు, ఆగిన చోటు,
ప్రయాణము మానిన చోటు, ఎ సర్టన్ ప్లేస్. లోకంలో మనం కూడా బహుశా ప్రయాణం చేస్తూనే ఉన్నామేమో, అయితే ఆగిపోయే ఒకటి స్థలం రావాలి. దీనికి ఒక పేరు పెడదామా? స్టాపింగ్ ప్లేస్, ఆగిన స్థలం. ఇంకా ప్రయాణం వెనక్కి చేయలేకపోయాడు, ముందుకి చేయలేకపోయాడు, ఒక చోట చేరి. మానవ జీవితంలో కొన్నిసార్లు యాత్రను కొనసాగిస్తున్నప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, ఏకాకులమైనప్పుడు, చీకటి ఆవరించి ఉన్నప్పుడు, దిక్కులేని వారమై ఉన్నప్పుడు, ఏం చేయాలో తోచనప్పుడు, వికలాంగులమై ఉన్నప్పుడు, ఆత్మీయ గుడితనం కలిగి ఉన్నప్పుడు, ఒక చోటు మన జీవితాన్ని మారుస్తుంది. అదే దేవుని మందిరం. ఆ ఒక్క చోటుకి యాకోబు వచ్చినట్లు వాక్యంలో చూస్తున్నాం. ద స్టాపింగ్ ప్లేస్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరం దగ్గర ఆగిపోతే ఆయన జీవితం ఎలాగో స్టార్ట్ అవుతుందో, వెన్ దెర్ ఇస్ ఎ స్టాప్ దెర్ ఇస్ ఎ స్టార్ట్. ఎప్పుడు ఆగిపోతాడో అప్పుడు ముందుకు సాగిపోయే అవకాశం ఉంది. ఆగిపోకుండా దేవుని యొక్క మందిరం యొక్క దర్శనం పొందలేడు. అప్పుడు ముందుకు సాగిపోవడం దుర్లభం. రెండవది, ఈ ఒక చోట బైబిల్లో ప్రస్తావించబడిన సంగతులు. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. 1 Samuel chapter 21. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం. 1 Samuel chapter 21 verse 2. దావీదు రాజు ఒక పని నిర్ణయించి, నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో ఆ దేవునితోనైనాను చెప్పవద్దనను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించింది. నేను నా పనివారిని ఒకానొక చోటికి, ఒక చోట, ఎ సర్టన్ ప్లేస్. దావీదు ఆయన పనివారు ఒక స్థలములో ఉన్నట్లు ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. ఈ స్థలము పంపబడే స్థలము, సెండింగ్ ప్లేస్. దేవుడు కొంతమందిని కొన్ని స్థలాలకు పంపిస్తాడు. ఎందుకో మనకు తెలియదు. ఆ ఏర్పాట్లో మనం ఉన్నప్పుడు పొందే ఆశీర్వాదం చాలాసార్లు అందనంత ఎత్తైనది. అయితే అక్కడికి వెళ్ళటానికి నిరాకరించినప్పుడు మనం పొందే నష్టం అపారం. ఒక చోటకి పంపించబడిన అనుభవంలోనికి మనం రావాలని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మూడవది, కొత్త నిబంధనలో చూస్తాం. నేను ఈ మాటలు చెప్తుంటే మీరు బహుశా ఇదంతా పాత నిబంధన కదా, మరి కొత్త నిబంధన సంగతి ఏంటి అనే ఆలోచన ఎవరైనా బైబిల్ పండితులకి, బైబిల్ విద్యార్థులకి తటస్థించడం సహజమే. మూడవది, లూకాసు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 11 verse 1. లూకాసు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. లూకాసు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచున్నాను. ఒక చోట ప్రార్థన చేసే ఒక చోటు. ఇట్స్ ఎ సప్లికేటింగ్ ప్లేస్. ఇది ప్రార్థన చేసే స్థలం. ఇప్పుడు ఇలాగ మనం ముందుకెళ్తా ఉంటే, ఒక చోట యాకోబు రాత్రి చేరాడు, ఒక చోట దావీదు ఆయన దాసులు పంపబడ్డారు, ఒక చోట యేసు ప్రభువు చేరి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. యేసు ప్రభు ప్రార్థన చేయాలంటే ఎన్ని స్థలాలు లేవు, ఎక్కడ చేయకూడదు. అసలు ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? మామూలుగా మన ప్రార్థన అంటే ఒక సాధారణ నిర్వచనం ఇస్తాం. ఏంటి ఆ నిర్వచనం అంటే, మన అక్కర్లన్నీ దేవుడితో చెప్పుకోవాలి. మనం తల్లిదండ్రులతో ఎలాగ మాట్లాడతామో దేవునితో అలాగ మాట్లాడుకోవడం అని మనం చెప్తూ ఉంటాం. ఈ నిర్వచనమే 100% వాస్తవం అయితే యేసు ప్రభుకి ఏ అక్కరుంది? ఏమని చెప్పుకోవాలా? భోజనం కావాలని చెప్పుకోవాలా? బట్టలు కావాలని చెప్పుకోవాలా? ఇంటి బాధ్యతలు చూసుకోవాలని చెప్పుకోవాలా? ఏమని చెప్పుకోవాలా? అది ప్రార్థనలో కేజీ ప్రార్థన అంట.
అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి చిన్నపిల్లల్ని ప్లే స్కూల్కి తీసుకెళ్తారు కదా, చిన్న స్కూలు వరకు సరదాగా పిల్లలతో కొన్ని నేర్పించడానికి ఆ స్కూల్ను వాడతారు. ఈ ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడడం అనేది అది మొదట కేజీ ప్రార్థన. ఇప్పుడు పీజీ ప్రార్థన ఏంటంటే, పిహెచ్డి ప్రార్థన ఏంటంటే యేసుప్రభువే చేశాడు. లూకాసు వార్త ఆఖరి అధ్యాయంలో గెత్సేమనే తోటలో ఆయన మోకరించి ఇలాగ ప్రార్థన చేశాడు. నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. నా చిత్తం కాదు, మీ చిత్తమే. దట్ ఈస్ ద క్లైమాక్స్. ప్రేయర్ ఈస్ ఎ ప్లేస్ వేర్ వీ సబ్మిట్ అవర్ విల్ టు గాడ్ అండ్ యాక్సెప్ట్ ద విల్ ఆఫ్ గాడ్. ప్రార్థన అంటే మన చిత్తాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని చిత్తాన్ని మనం స్వీకరించడానికి ఇష్టపడే స్థలాన్నే ప్రార్థనా స్థలము అని అంటాం. నాకు తెలిసి మనం బహువరదగా ఇలాంటి ప్రార్థన చేస్తాం అనుకుంటా. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే బహుశా ఇలాంటి ప్రార్థన మనం ఎప్పుడు చేయమేమో. మన ప్రార్థనలు అంటాం, పాయింట్లన్నీ చెప్పినాము, ఆ పాయింట్లన్నీ కవర్ చేసారా ప్రార్థనలో, చేయమని చెప్పాం కదా అని అంటాం. మనకి ఎక్కువ పాయింట్ల జాబితా కలిగిన ప్రార్థన ఉంటుంది. యేసు ప్రభువుకు పాయింట్ల జాబితా కలిగిన ప్రార్థన ఏంటి లేదు. ఆయనకు ఒకటే ఒక ప్రార్థన, నాట్ మై విల్ దై విల్ బి డన్. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే. ఆయన ఒక చోట చేరి ప్రార్థన చేయించుండెను. 4వ చూస్తామా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ చాప్టర్ 2 verse 6. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ చాప్టర్ 2 verse 6. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఒకడు ఒక చోటన దృఢముగా, ఒక చోట. ఇది 8వ కీర్తన జ్ఞాపకం చేస్తుంది. ఇదేంటంటే వాక్యమైన చోటు, ఎ సర్టన్ ప్లేస్ ఆఫ్ స్క్రిప్చర్స్. దేవుని వాక్యం కలిగిన స్థలం. ఒకడొక చోటు ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. మనకు వాక్యం అనే ఒక చోటు ఉందా? యెషయాలో చెప్పబడింది, యెరూషలేములో నుండి, సియోన్లో నుండి దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించబడుతుందన్న సంగతి, లేదా వెల్లడి చేయబడుతుందన్న సంగతి. దేవుని వాక్యం నిత్యం నిలిచిండేది కనుక దేవుడు మనల్ని ఆ చోటు నుండి వాక్యముతో నింపాలని కోరుతున్నాడు. యాకోబుకి ఇలాంటి చోట్ల గుండా అంతా ప్రయాణం చేసే అనుభవం రాకముందే ఒక చోట చేరి, ఇప్పటిదాకా 4 చోట్లు చూసినాం. మొదటిదేంటి? స్టాండింగ్ ప్లేస్. యాకోబు నిలబడిన లేదా స్టాపింగ్ ప్లేస్, నిలబడిన స్థలం. రెండవది దావీదు దగ్గరికి మనం వచ్చినప్పుడు సెండింగ్ ప్లేస్, పంపించబడిన స్థలం. మూడవది యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయటానికి ఉన్న స్థలం, సప్లికేటింగ్ ప్రేయర్, ప్రార్థన కొరకై చేరి వచ్చిన స్థలం. 4వది స్క్రిప్చర్ సెంటర్డ్ ప్లేస్, వాక్యము కేంద్రీకృతమైన స్థలం. 5వది చూస్తామా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ చాప్టర్ 4 verse 4. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటిని ముగించి విశ్రమించను అని 7వ దినమును గూర్చి ఒక చోట చెప్పి ఉన్నాడు. ఒక చోట చెప్పి ఉన్నాడు. దిస్ ఇస్ స్పీకింగ్ ప్లేస్. చెప్పిన స్థలం, మాట్లాడే స్థలం, అవసరమైన సంగతులు తెలియచేసే స్థలం. ముందుకెళ్ళక మునుపు ఎప్పుడు సంగతి ఏంటంటే, యాకోబు ఒక చోట చేరి అనుభవంలోనికి వచ్చినాడు. మరి మన సంగతి ఏంటి? ఈ 5 ఒక చోటల్లో ఏ చోట మనం ఉన్నాము? యాకోబు వలె స్టాపింగ్ ప్లేస్, నిలబడిన స్థలములో ఉన్నామా? దావీదు వలె సెండింగ్ ప్లేస్, పంపించబడిన స్థలములో ఉన్నామా? మూడవది, దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినట్లు యేసుక్రీస్తు ప్రభువారి వలె ప్రార్థన చేసటానికి పూనుకున్న స్థలం, సప్లికేటింగ్ ప్లేస్. 4వది స్క్రిప్చర్ సెంటర్డ్ ప్లేస్, వాక్యం బోధించబడే స్థలం. 5వది ఆఖరిది, అక్కడ దేవుని యొక్క పరిచర్యను గురించి మాట్లాడుతూ విశ్రాంతి, సబ్బాత్ ప్లేస్,
సబ్బాత్ అంటే విశ్రాంతి దినము అని కాదు అర్థము. విశ్రాంతి ఒక దినం కాదు, విశ్రాంతి ఒక వ్యక్తి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29లో మనం చూస్తున్నాం, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. విశ్రాంతి దినంలోనికి రమ్మని చెప్పట్లేదు కానీ ఐ విల్ గివ్ యూ రెస్ట్. సబ్బాత్ అనగా విశ్రాంతి అని అర్థము. దేవుని ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువులో విశ్రాంతి నిలిచి ఉన్నది. ఆ విశ్రాంతి యేసుక్రీస్తు ప్రభువు. ఆ విశ్రాంతి ఇటు కొరకే మానవుని కొరకు ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చిన. విశ్రాంతి ఒక దినం కాదు, విశ్రాంతి ఒక ఆచారం కాదు, విశ్రాంతి ఒక పద్ధతి కాదు, విశ్రాంతి ఒక ప్రక్రియ కాదు, విశ్రాంతి ఒక సామాన్యమైన బోధ కాదు, విశ్రాంతి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరే యేసుక్రీస్తు ప్రభువు. దేవుని మందిరం. యాకోబు ఒక చోట చేరాడు. ఇప్పుడు ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, మనకి ఇలాంటి చోటు ఉందా లేదా? ఒక చోట, సర్టన్ ప్లేస్. రెండోది చూస్తామా? ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం చివరి మాట. ఆదికాండం 28వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 28. ఆ చోట రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఎక్కడ? ఒక చోట చేరిన దగ్గర స్టాపింగ్ ప్లేస్ హెస్ బికమ్ ఎ స్లీపింగ్ ప్లేస్. ఎక్కడ ఆగిపోయాడో ఆ స్థలమే ఆయనకు నిద్ర కలిగించే స్థలంగా ఉన్నట్లు వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. అంటే అర్థం ఏంటి? నిద్ర వచ్చిందంటే ఎక్కడంటే ఎక్కడ మనం నిద్రపోలేము. అఫ్ కోర్స్ తెలుగులో ఒక సామెత కూడా ఉందనుకో, నిద్ర సుఖాన్ని ఎరగదని. కానీ అన్ని చోట్ల మనం నిద్రపోలేం కదా. డ్రైనేజ్ దగ్గర, దోమలు ఉన్న దగ్గర, గాలి లేని దగ్గర, ఎండ ఎక్కువ ఉన్న దగ్గర ఇలాగ నిద్రపోలేము. ఏంటి మీరు నిద్రపోలేదంటే ఏం పడుతుందండి, ఈ ఎండకి నిద్ర అని అంటాం, ఈ దోమలకి నిద్ర ఏం పడుతుందండి అంటాం, ఈ వేడికి నిద్ర ఏం పడుతుంది, ఉక్కపోత గుంటూరు జిల్లాలో ఏం పడుతుందండి అని అంటాం. కానీ యాకోబుకు ఆ రాత్రి నిద్ర పచ్చింది. దీనికో పేరు పెడదామా? కంఫర్టింగ్ ప్లేస్. ఆదరణ, సౌకర్యకరమైన స్థలం, నిద్రపట్టే స్థలం. మనం అన్ని చోట్ల నిద్రపోలేము. కొన్నిసార్లు మన ఇంట్లో నుండి బయటకు వస్తే నిద్ర రాదు. కొంతమంది చెప్తారు, నాకు మా ఇంట్లో తప్ప వేరే దగ్గర ఎక్కడ నిద్ర రాదండి అంటారు. ఎక్కడైనా పడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బస్సులో పడుకునే వాళ్ళు ఉంటారు, రైల్లో పడుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత వాళ్ళు పొలాలకు వెళ్ళి అక్కడ పడుకునే వాళ్ళు ఉంటారు, ఇంట్లో పడుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎంత మంచి వాళ్ళు అంటే ఇలాంటి మీటింగ్కి వచ్చి కూడా పడుకునే వాళ్ళు ఉంటారు. కనుక దేవుని మందిరము వారికి ఎంతో నెమ్మది కలిగించిన స్థలం. ఆ యాకోబుకి నిద్ర పట్టిన పరిస్థితులు బాగా పనిచేసి అలిచిపోయాడని కాదు. ప్రాణాన్ని అరిచేతిలో పట్టుకుని అన్న యుద్ధ నుండి బయలుదేరి ఏకాగ్గా వెళుతున్నప్పుడు అమ్మను వదిలేశాడు, నాన్నను వదిలేశాడు, లేదా అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళిపోమని చెప్పేశారు, అన్నను దూరంగా విడిచి వెళ్ళిపోతున్నాడు. దాసులు పనివారు ఇంకెవరు కనిపించట్లేదు, ఇంకోసారి వస్తాడో రాడో తిరిగి ఆ ఊరికనే నమ్మకం లేదు. అలాంటి పరిస్థితిలో వెనక్కి తిరిగి చూస్తే ఊరు కనిపిస్తుంది, స్నేహితులు, మిత్రులు, పరివారం, పరిశుద్ధులు, ఎంతోమంది ఆయనకి పరిచయమైన వాతావరణం, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అయినా రాత్రి నిద్ర ఎలాగ పట్టింది అంటే దేవుని మందిరం చింత, విచారము, చీకాకు ఇవన్నీ లేకుండా మనం ఆత్మ సంబంధమైన సౌకర్యవంతమైన స్థలములోనికి మనల్ని తీసుకుని వెళుతుంది. కనుక ఈ దేవుని మందిరం మనకు జ్ఞాపకం చేసే ఈ విషయం ఏంటంటే, ఇట్స్ ఏ కంఫర్టబుల్ ప్లేస్. అది సౌకర్యకరమైన స్థలం. అందుకనే చాలా భారం చేత కృంగిపోయి, అలసిపోయి, సొలిసిపోయి ఉన్నప్పుడు, ఏం చేయాలో దిక్కుదోచినప్పుడు దేవుని మందిరంలోకి అలాగ ప్రవేశిస్తే, దేవుడు ఏదో మందిరంలో రాయబడ్డ ఒక వాక్యం ద్వారా, ఒక పాట ద్వారా, లేదా దైవ వర్తమానికులు, సేవకులు ఏదో ఒక మాట చెప్పడం ద్వారా, దేవుని మాటల ద్వారా మనకు ఆదరణ కలుగుతుంది. లోకంలో ఉన్నంత కొంతమంది సమస్యలు, పోరాటాల్లో ఉంటారు. ఏంటి మీరు మందిరానికి వెళ్ళట్లేదండి? ఏం వెళ్తామండి, మా సమస్యలు మాకు ఎక్కువైపోయినాయి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, అలాగే ఉంచుకుంటే పేలిపోతుంది. అందుకనే పేలిపోకుండా ఉండటానికి, కాళ్ళ మీద పడకుండా ఉండటానికి ఏం చేయమంటాం? మరి ఆగిపోయామని అనుకుంటాం. మనం ఆగిపోయినంత మాత్రాన మా సమస్యలు ఏం పరిష్కారం కావు.
నేను ఈ మాట చెప్తున్నాను అన్నప్పుడు మీరు అనొచ్చు, మరి వెళ్ళినంత మాత్రం మన సమస్యలు పరిష్కారం అవుతాయా? అదే కదా నేను చెప్పేది. దేవుడు తన మందిరావరణంలో ఆసీనుడై ఉన్నాడు, ఆయన పరిష్కరించేవాడు. ఆయన మందిరంలోనికి వెళ్ళిన వారు ఎలాగ వెళ్ళారో అలాగ రావడం అనేది అసంభవం. ఎందుకంటే అది మన ఇల్లు కాదు, అది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లోకి, మనం ఇంట్లోకి వెళ్ళినట్ల తిరిగి అలాగ వచ్చేస్తే అది మన ఇల్లే అవుతుంది, కానీ దేవుని ఇల్లు కాదు కదా. దేవుని ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఖాళీకి వెళ్ళిపోకుండా దేవుడు కాపాడి భద్రపరుస్తాడు. కొన్నిసార్లు మనం చెప్తాం కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళారండి అంటే, వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు అలాగే పంపించరండి. ఎలాగ పంపిస్తారండి? కనీసం టీ అన్న ఇచ్చి పంపిస్తారండి బ్రదర్స్. ఇంకా బ్రదర్స్ ఏంటి, భోజనం ఖచ్చితంగా పెట్టి పంపిస్తారండి. ఇంకా సిస్టర్స్ దగ్గరకు వస్తే బట్టలు ఇచ్చి పంపిస్తారండి, డ్రెస్ ఇచ్చి పంపిస్తారు. కానీ కొంతమంది ఇళ్ళు అలాగ ఉంటాయి. ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆయన మందిరంలోనికి మనము అడుగు పెట్టినప్పుడు ఆయన మనల్ని ఖాళీగా పంపించాడు, మనల్ని నింపి పంపిస్తాడు. రూతు బోయజు పొలంలోనికి వెళ్ళింది. ఆ పొలమే దేవుని మందిరం, ఆ పొలమే దేవుని సంఘం. ఆమె అంతా ఏరుకుంటా వచ్చింది. ఏం దొరుకుతుందిలే అని అనుకున్నాయి. చివరికి బోయజు రూతును పిలిచి, ఏంటమ్మా ఏమైనా దొరికిందా? దొరికింది చాలులే. ఆయన అలాగే పంపించలేదు. బైబిల్లో రాయబడింది, ఆమెకు అవసరమైన 6 కొలల యవలు తీసి ఆమె భుజాన మీద ఉంచినట్లు వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు అనాది కాల సంకల్పాన్ని బట్టి ఈ వైధవ్యం కలిగిన రూతు విషయంలో అలాగ సహాయం చేసిన సంగతి ఆశ్చర్యం కలిగిస్తుంది. అతడు 6 కొలలు యవల కొలిసి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళాను. ఏ మనుష్యుడు దేవుని మందిరంలోకి ఖాళీగా వచ్చినా ఆ మనుషుని దేవుడు అలాగే ఖాళీగా పంపించాడు. రూతుకు సహాయం చేసినట్లు మనకు కూడా ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు. కానీ అనేక సార్లు మనం గుర్తించము, గ్రహించము. ఎందుకంటే మనకు ఆత్మీయమైన గురుడితనం ఎక్కువ. 2 విషయాలు చూస్తాం. దేవుని మందిరము ఇట్స్ ఎ సర్టన్ ప్లేస్, అదొక చోటు. రెండవది, దేవుని మందిరం ఇట్స్ ఎ కంఫర్టబుల్ ప్లేస్, అది సౌకర్యవంతమైన స్థలం. మూడవది చూస్తామా, ఆదికాండం 28వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 28. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం. జెనసిస్ చాప్టర్ 28 verse 12. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమును అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండరి. ఇట్స్ ఎ సెలెస్టియల్ ప్లేస్. అది పరసంబంధమైన స్థలం. ఇక్కడ మనుషులు ఎవరు కనిపించట్లేదు, ఒక నిచ్చెన కనిపిస్తుంది, దేవదూతలు కనిపిస్తున్నారు. సో హౌస్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ఎ హెవెన్లీ ప్లేస్. ఆ తర్వాత కింద యాకోబు మాట్లాడాడు కదా, దిస్ ఈస్ ద గేట్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకపు గవిని. కనుక ప్రతి దేవుని మందిరము పరలోకపు గవినిగా దేవుడు సిద్ధం చేసినాడు. పరలోకపు గవిని అంటే పరలోక సంగతులు ఉంటాయి, పరలోక వాసన ఉంటుంది, పరలోక అనుభవం ఉంటుంది, పరలోక వాతావరణం ఉంటుంది, పరలోకమైన సంగతులు ఉంటాయి, పరలోకాన్ని గురించిన విషయాలు అక్కడ ప్రాధాన్యత కలిగి ఉంటాయి. భూ సంబంధమైనవి అక్కడ ఉండవు. ఈ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ ఉన్నారంటే, దిగుచూ ఉన్నారంటే. ఎందుకు ఎక్కుతున్నారు, ఎందుకు దిగుతున్నారు? ఎక్సర్సైజా? మన మాదిరి అయితే ఏదో ఎక్కువ తిన్నాం కదా, కొద్దిగా అరగాల సెట్ కావాలంటే నడుస్తాంలే, ఎక్కడాంలే అని అనుకుంటాం. వాళ్ళు తినేది లేదు కదా, ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు కదా, వాళ్ళకి ఒబెసిటీ లేదు కదా, లావు ఉన్నారు కదా, తగ్గడం అనేది ఏం లేదు కదా. మనకి ఇవన్నీ శరీరంలో ఉన్నాం కనుక ఇవన్నీ సమస్యలు ఉంటాయి. అందుకే ఉదయం లేచిన వెంటనే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, గ్రీన్ టీ తాగేవాళ్ళు, ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకోండి. రకరకాలుగా మనుషులు ఎలాగైనా సరే వారికి ఉన్న అనవసరమైన ఈ శరీర బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవదూతలకు అదేం అవసరం లేదు. ఇది జ్ఞాపకం చేసే సంగతి నేను మీకు తెలియచేయాలని కోరుతున్నాను. ఎందుకు నిచ్చెన పరలోకంలోనికి ఎక్కేది లేదా ఆకాశంలోకి ఎక్కిపోయే దేవదూతల్ని దిగొచ్చేది జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని మందిరంలో ఎవరీ మినిస్ట్రీ షుడ్ బి అసెండెడ్ టు ద హెవెన్. దేవుని మందిరంలో మనం చేసే ప్రతి పరిచర్య దేవుని యొద్దకే నేరుగా చేరేటట్లు ఉండాలా.
ప్రతి పరిచర్య దేవుని మందిరంలో చేసేది దేవుని యొద్ద నుండి దిగి వచ్చినట్లు ఉండాలి. The ministry we accomplish in the house of God is not a horizontal ministry, but it's a vertical ministry. భూమికి సమాంతరంగా చేసే భూ సంబంధమైన పరిచర్య కాదు దేవుని మందిరములో. అసలు దేవుని మందిరంలో భూమికి సంబంధమే లేదు. ఆకాశానికి సంబంధం, పరలోకానికి సంబంధం, దేవదూతలకు సంబంధం, యేసుకు సంబంధం, నిత్యానికి సంబంధం. మినిస్ట్రీ అకంప్లిష్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద గాడ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎ హ్యూమన్ రిలేషన్. మానవ హద్దుబాట్లు, మానవ పరిస్థితులు, మానవ దానికి ఏమీ సంబంధం లేదు. అక్కడ యాకోబు అనే ఒకే ఒక నరపుత్రుడు, మిగతా వాళ్ళంతా ఎవరు? దేవదూతలు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ముందుకెళ్ళక మునుపు మనము మన దేవుని మందిరావరణంలో చేసే పరిచర్య ఎప్పుడైనా పైకి వెళ్ళేటట్లుగా అక్కడి నుండి జవాబు కిందకు వచ్చేటట్లుగా ఉందా, లేదా సమాంతరంగా ఉందా? మనం పాడే పాటలు, చెప్పే వాక్యము, బోధించే పరిచర్య, VBS ఇలాంటి ప్రత్యేక కోడికలు ఏదైనా కావచ్చు, ఆధ్యాత్మికమైన పరిచర్య. అందుకే దీన్ని అపోస్టలైన పౌలు యాంప్లిఫై చేస్తూ కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో రాశాడు, మీరు ఏం చేసినా, వాట్ ఎవర్ యు డూ, భోజనం చేసినా, పానం చేసినా, డూ ఎవ్రీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. ఇఫ్ దట్ ఈస్ నాట్ డన్, దట్ ఈస్ నాట్ ఎ మినిస్ట్రీ అట్ ఆల్. అలాగే చేయకపోతే అది పరిచర్య కాదు. ఇదే స్టాండర్డ్, ఇదే స్కేల్ దగ్గర మనం వచ్చినాం అనుకోండి, ఎంతమంది పాస్ అవుతాం? పాస్ అయ్యే శాతం ఎక్కువ, ఫెయిల్ అయ్యే శాతం ఎక్కువ. నాకు తెలిసి ఫెయిల్ కుప్పలు అవుతాం, కుప్పలే. పాస్ అయిన కుప్పలు కాదు, ఫెయిల్ అయిన కుప్పలు. ఎన్ని భౌతికంగా చేస్తుంటాం, ఎన్ని మనుషులను సంతోషపరచడానికి చేస్తుంటాం, ఎన్ని మనుషులతో కొయాగలేట్ అవి మనం చేస్తుంటాం. బట్ ఈజ్ ఇట్ సెంటర్డ్ అరౌండ్ ద విల్ ఆఫ్ గాడ్? నేను చేసి ఈ పని పరలోకానికి వెళ్తుందా? దేవదూతలు తీసుకెళ్తారా? యేసుప్రభువా బేతేల్ అనే ప్రార్థనా మందిరంలో, పత్తిపాళ్ళు, గుంటూరు జిల్లాలో ఈ పరిచర్య వాళ్ళు చేశారు, నేను దాన్ని మీ యొద్దకు తీసుకుని వచ్చినానని దేవదూతలు తీసుకెళ్లి దేవుని దగ్గర చెప్పగలరా? దేవదూతలు తీసుకెళ్లాలంటే వాళ్ళు తీసుకెళ్ళేంత పరిశుద్ధంగా ఉండాలి కదండి. అంత కంపంత తీసుకెళ్తారా వాళ్ళు? సామాన్యమైన వాళ్ళు కాదు కదా. మన మాదిరి ఏదో చిన్న పని చేసుకునే వాళ్ళు అయితే ఏదైనా పర్లేదు లేని అంత ఒకేసారి ఇలాగ సర్దుకొని భవిష్యత్తు వెళ్ళటానికి ట్రై చేస్తాం మేము. దేవదూతలు అలాగ సర్దుకొని వెళ్ళరండి. వాళ్ళు ఏది అవసరమో అదే తీసుకుంటారు. తర్వాత గింజలే తీసుకుంటారు, గొరుగులు తీసుకోరు. అవసరమైన గొర్రెలే తీసుకుంటారు కానీ మేకలు తీసుకోరు. వారికి పరిశుద్ధమైనది కావాలి, ఎందుకంటే వారు పరిశుద్ధమైన వారు. నేను ఈ మాట ఎక్కువసార్లు చెప్పాలని అనుకుంటున్నాను, ఎక్కువసేపు చెప్పాలనుకుంటున్నాను, కానీ సమయార్థబాటును బట్టి ముందుకు పోవాల్సి వస్తుంది. ఈ విషయంలో మనలో చాలా మంది తప్పిపోయామంటే తప్పు కాదేమో. దేవుని మందిరంలో కేవలము ప్రతి పరిచర్య నిచ్చెన మీద నుండి దేవదూతల పైకి తీసుకెళ్ళాల. ఆ పరిచర్య దేవుడు అంగీకరించిన తర్వాత నిచ్చెన మీద నుండి ఆశీర్వాదం కిందకి రావాల. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ దేర్, దిస్ ఈజ్ నాట్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇదే జరగకపోతే దేవుని మందిరం కాదు. మనం చేసే పరిచర్య దేవుడు అంగీకరించడు. అది ఎలాంటి పరిచర్య అయినా సరే, యూట్యూబ్ పరిచర్య, సోషల్ మీడియా పరిచర్య, బోధ, వాక్యం, ఉపదేశం, మ్యూజిక్, వంట, చెప్పుల స్టాండ్, ఏ పరిచర్య అయినా సరే, గాడ్ డజంట్ యాక్సెప్ట్ ఇట్. దేవుడు దాన్ని అంగీకరించలేడు. ఎందుకంటే అది పైకి పోలేదు. అది ఎక్కడుంది? కిందే ఉంది. నిచ్చెన కిందే ఉంది, భూమి దగ్గరే ఉంది, చీకట్లోనే ఉంది, పగలు కూడా కాదు. చీకట్లో ఉంటే కనబడకపోతే ఇంకా ఆ పరిచర్య కౌంట్ ఎవరు చేస్తారు? కనిపిస్తేనే కదా కౌంట్ చేయటానికి. కనిపించాలంటే దేవదూతలు చూసేటట్లు ఉండాలి కదా. దేవదూతలు చూసేటట్లు లేకపోతే ఆ పరిచర్య అంగీకరించబడదు. ఇప్పుడు ముందుకెళ్ళక మనకున్న బలమైన ప్రశ్న ఏంటంటే, నేను దేవుని మందిర ఆవరణంలో చేస్తున్న సామాన్యమైన పని మొదలుకొని పెద్ద బోధనే పరిచర్య దాకా, ఈజ్ ఇట్ అసెండింగ్ టు ద హెవెన్? డు ఐ గెట్ ద డిసెండింగ్ బ్లెస్సింగ్స్? ఇది పరలోకానికి ఎక్కిపోతుందా? పరలోకం నుండి నేను బహుమానం పొందుతున్నాను. వాట్ ఎ కొలోసల్ ఫాల్ వి ఇన్కర్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుని మందిరం రావడంలో ఎంతో పని చేస్తుంటాం, కానీ ఎంత నష్టాన్ని మనం సంపాదించుకుంటాం.
మన కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, సేవకులేమో ఎల్డర్స్ కొరకు, ఎల్డర్స్ ఏమో సేవకుల కొరకు, వాళ్ళేమో పక్కన వాళ్ళ కొరకు, వీళ్ళేమో వీళ్ళ కొరకు. ఇదే సరిపోతుంది. కానీ అందుకే ప్రభు అన్నాడు, మిమ్మల్ని గురించి చింతపడుతున్నారు కానీ నన్ను గురించి, నా పని గురించి చింతించేవారు ఎక్కడ? వేర్ ఆర్ ద పీపుల్ దట్ వరీ ఆఫ్ మీ? ప్రభుని గురించి ఎప్పుడైనా చింత, ప్రభువా నా పరిచర్య, నా ప్రార్థన, నా పాటలు, నా వాక్యము, నా బోధ నీ ఎద్దకు వస్తుందా? ఇది యాకోబు దేవుని మందిర ప్రత్యక్షతలో మొట్టమొదటి సందర్భంలో గుర్తించినట్లు వాక్యలో మనం చూస్తాం. ఈ స్థలానికి ఉన్న 4వ పేరు చూస్తామా? సమయం కావస్తుంది, ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. 13వ వచనం, ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనం. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడినైన యెహోవాను, నీవు పండుకొని ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. దేవుడు దాని పైన నిలుచున్నాడు. దేవుని మందిర ఆవరణంలో దేవుడు నిలిచుంటాడు. నిలిచున్నాడు అంటే అర్థం ఏంటి? కంట్రోల్లో ఉంది అంతా అని అర్థం. ఆదికాండంలో నిలిచున్నాడు. ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికే బైబిల్లో రాయబడింది, 7 సువర్ణ దీప స్తంభములు చేతబట్టుకొని వాటి మధ్య సంచరించువాడు సెలవిచ్చు సంగతులేమనగా. ఆయన నిలబడ్డం మాత్రమే కాదు, ఇప్పుడు అక్కడ నడుస్తున్నాడు. ఆయన ఏ దీపం ఎలాగ వెలుగుతుంది, దాన్ని ఎలాగ ట్రిమ్ చేయాలంటే దాన్ని ఎలాగ బాగా మండేటట్టు చేయాలా, ఆరిపోయింది ఎలాగ వెలిగించాలా, నూనె తక్కువైన దానికి నూనె ఎలాగ పోయాలా అనే పనిలో ఆయన నిమగ్నమైనట్లు పునరుత్థానం తర్వాత ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ 28వ అధ్యాయంలో ఆయన నిలిచి, ఎప్పుడు పగలు కాదు, రాత్రి. నిద్రపోలేదా? మామూలు మనకి తొందరగా నిద్ర వస్తుంది కదా, మరి ఆయనకి నిద్ర రాలేదేంటి? లేపారా ఎవరైనా? దేవదూతలు వెళ్ళి, ప్రభు యాకోబు ఇక్కడ పడుకొని ఉన్నాడు, కొద్దిగా ఒకసారి చూడకపోయే వాళ్ళు లేచి. ఆయనకి ఏం చెప్పాల్సిన పని లేదు. బైబిల్లో రాశారు కదా, 121వ కీర్తనలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఆయన కళ్ళు నిత్యము మనుషుని చూస్తున్నారు. బైబిల్లో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గల వారిని బలపరచుటకై యెహోవా కన్నులు లోకమందంతటా సంచారము చేస్తున్నాయి. కనుక మనం పండుకొని ఉన్న ఆయన పని చేస్తూ ఉంటాడు. అలాగని మనం ప్రార్థన చేయకుండా మానేసి పడుకోమని కాదు దీని అర్థము. ఆల్దో వీఆర్ అట్ రెస్ట్, బట్ గాడ్ ఈజ్ నాట్ అట్ రెస్ట్. మనం దేవుని కొరకు ఆత్మీయంగా ఉన్నప్పుడు మనము పడుకొని ఉండగా, అందుకే బైబిల్లో రాయబడింది కదా కీర్తనలో, తన ప్రియులు పండుకొని ఉండగా ఆయన వారికి బహుమానం ఇస్తున్నాడు. ఇది మనం ఏమనుకుంటామంటే దంపతులకు సంబంధించి గర్భఫలాన్ని దేవుడు ఇస్తాడు అని అనుకుంటాం. ఇది వాళ్ళకి మాత్రమే కదా, మన అందరికి కూడా. మనకు తెలియకుండా రాత్రి మనం పడుకుని ఉన్నప్పుడు ఉదయం లేచేటప్పటికి ఎన్ని శుభవార్తలు వింటుంటాం. మీకు గుడ్ న్యూస్ అండి, అయ్యో రాత్రి పడుకుని ఉన్నామే, దీని కొరకు మనం ప్రార్థన కూడా చేయలేదే. అవును, ప్రార్థన చేయలేదు, మర్చిపోయినాం, దాని గురించి అవగాహనే లేదు. కానీ దేవుడు మన కొరకు మనం పడుకుని ఆయన పని చేస్తూ ఉంటాం. అలాగని పూర్తిగా మనం పని చేయడం మానేయాలని కాదు దీని అర్థము. రూతు కూడా అంతే, తన విశ్రాంతిలో ఉండగా బోయజ్ తన విషయమే పట్టించుకున్నాడు. ఇదే నాన్న యేసుక్రీస్తు ప్రభు కూడా మన విశ్రాంతిలో ఉన్నప్పుడు మనల గురించి ఆయన పట్టించుకునేవాడు. దేవుని మందిరము ఇప్పటిదాకా 4 విషయాలు చూస్తున్నాం. దేవుని మందిరం ఎలాంటిదో, మొదటిది ఇట్స్ ఎ సర్టన్ ప్లేస్, అదొక స్థలం, ఒక చోటు. రెండవది ఇట్స్ ఏ కంఫర్టబుల్ ప్లేస్, సౌకర్యవంతమైన స్థలం, నిద్ర వచ్చింది, విశ్రాంతిలోనికి వెళ్ళారు. మూడవది ఇట్స్ ఏ సెలెస్టియల్ ప్లేస్, అది పరసంబంధమైన స్థలం, నిత్యన దేవదూతలు ఎక్కుచూ దిగుచూ కనిపించినారు. నాలుగవది ఇట్స్ ఎ కేరింగ్ ప్లేస్, అది మన విషయమై దేవుడు పట్టింపు కలిగిన స్థలం. అందుకే పైన నిలిచి యాకోబుతో దేవుడు మాట్లాడడం ఆరంభించినాడు. మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు మనతో మాట్లాడకపోతే వెళ్ళడం వల్ల ఉపయోగం ఏముంది? మాట్లాడాల ప్రభు అని వెళ్ళిన వాడితో దేవుడు మాట్లాడతాడు, కానీ మనకి దేవుడు మాట్లాడేది అవసరం లేదు కదా. ఎందుకంటే మనుషులు మనతో మాట్లాడుతున్నారు, దానికి ఎప్పుడో మన చెవులు మూతలు పడిపోయాయి. అందుకని మనం ఏమనుకుంటామంటే మాకు ఇంక దేవుడు మాట్లాడాల్సిన పని లేదు, మేము అంత ఒక దశ దాటిపోయాము, కనుక ఆ దశకు వచ్చిన తర్వాత దేవుడు మీతోనే మాట్లాడాలా, మాతో కాదు అనుకుంటాం.
అలా కాదు, మనం చనిపోయేదాకా మాట్లాడాల్సింది. అపోస్తలుడైన యోహాను భక్తుడు యేసుప్రభు యొక్క రొమ్మను ఆనుకొని ఉండేవాడు. ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు, ఆయన స్వరమేమో చూడ వెనుక తిరిగితేని. ఆయన అంత పెద్ద ఆత్మీయుడైనా కూడా ఇన్ని పుస్తకాలు రాసిన, 5 పుస్తకాలు రాసినట్టు, ఒక సువార్త 3 పత్రికలు, ప్రకటన గ్రంథం రాసిన, ఇంకా ఆయన దేవుని యొక్క స్వరం వింటున్నాడు. భక్త్ సింగ్ గారికి మనకు చాలా పరిచయమైన కీర్తన తెలుసు కదా, 29వ కీర్తన భక్త్ సింగ్ గారికి చాలా ఇష్టమైన వాక్యాల్లో ఒకటి. అది యెహోవా స్వరం, దాని ప్రభావం. అందుకే ఆయన పుస్తకం కూడా రాశాడు, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. యెహోవా స్వరం అది లేళనీన చేస్తుంది, ఆకులరాలు చేస్తుంది, బుద్ధిహీనులకు బుద్ధి కలిగిస్తుంది, బలహీనలను బలపరుస్తుంది. ఆ స్వరానికి ఉన్న ప్రభావం చాలా గొప్పది. అందుకే ఆదికాండంలో 3వ అధ్యాయంలో దేవుడు చల్లపూటున ఆదాము దగ్గరికి వచ్చి, ఆదామా నీవెక్కడున్నావు? నీ స్వరం విన్నప్పుడు యెహోవా స్వరం విని దాగుకొనెను. ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, యెహోవా స్వరం. దేవుడు మనతో మాట్లాడి మన అక్కర తీర్చి మనకు సహాయం చేయాలని కోరుతున్నాడు. అదే దేవుని మందిరం. ఎన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చి రకరకాలుగా మాట్లాడుతుంటాం, పాటలు సరిగా వాడలేదు, వాక్యం సరిగా వాడలేదు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇది చెప్పారు, కానీ దేవుడు నాతో మాట్లాడాడు అని ఎప్పుడైనా మనం అనుకుంటామా? అవసరం ఉందని కూడా అనుకుంటామా? విషాదకరమైన సంగతి ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడాలని అనుకోవటానికి కూడా మనకు అవసరం లేనంత బలహీనం అయిపోయాము. ఈ రాత్రి ప్రభు మనల్ని దర్శించాలని కోరుతున్నాడు. ఈ దినాలన్నింటిలో దేవా నాతో మాట్లాడు, మాతో మాట్లాడు, మా అక్కర తీర్చు. పాటలు మాత్రం పాడుతుంటాను, నీ స్వరం వినిపించు ప్రభు, మాతో మాట్లాడు స్పష్టంగా. మామూలుగా మాట్లాడింది వినట్లేదు, స్పష్టంగా మాట్లాడితే ఇంకేమింటా. ఇప్పుడు మనకుండే లోకంలో ఉన్న సమస్య అదే కదా, విశ్వాసంలో ఉన్న సమస్య అదే కదా, మందిరాల్లో ఉన్న సమస్య అదే కదా, భార్యాభర్తల మధ్యలో ఉన్న సమస్య అదే కదా, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ఉన్న సమస్య అదే కదా. చాలా సమస్యలు ఉండొచ్చు, కానీ మూలమైన సమస్య ఏంటంటే, మేము ఎప్పుడైనా ఎవరన్నా ఇంటికి రమ్మని ప్రార్థన కొరకు ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తే తల్లిదండ్రుల పిల్లల మీద చెప్పే ఫిర్యాదు ఏంటంటే, బ్రదర్ మా పిల్లోడు మాటిండు బ్రదర్, ప్రార్థన చేయండి. మాట ఏంటంటే వినపడదా? చెవుడా? వినిపిస్తుంది, చెవుడు ఉంది, చెప్పిన మాట చేయటానికి ప్రయత్నించారు. అదే కదా మన పరిస్థితి కూడా. దేవుని మందిరానికి వస్తాం, వాక్యం వింటాం కదా, వినటానికి ఆసక్తి ఉండి ఇంతమంది వచ్చినాము. ఆన్లైన్లో కూడా కొంతమంది జాయిన్ అయి ఉంటారు. వినటానికి చెవులు పనిచేస్తాయి, తీసుకోవటానికి హృదయము సహకరించదు. అదే నేనేంటి వాక్యం తీసుకోవడం ఏంటి, నాకేనా ఈ వాక్యము? వాళ్ళకు నాకు మాత్రం కాదు. అందుకనే మనం ఇలాగ ఆత్మీయంగా సూలిపోయిన వారిగా కనిపిస్తున్నాం. ఈ రాత్రి ప్రభు మనల్ని దర్శించాలని కోరుతున్నాడు. వాక్యం ద్వారా ఆయన దర్శించే దేవుడు. యాకోబును ఆ రాత్రి దర్శించినాడు, ఆయన జీవితం మార్చబడింది. అంతదాకా యాకోబు వాళ్ళ అమ్మ మాట, వాళ్ళ అమ్మ స్వరం విన్నాడేమో, వాళ్ళ నాన్నగారి స్వరం విన్నాడేమో, వాళ్ళ అన్న స్వరం విన్నాడేమో, గొర్రెల స్వరం విన్నాడేమో, దాసుల స్వరం విన్నాడేమో, ఇలాగ తన చుట్టూ ఉన్న పరివారం యొక్క స్వరం విన్నాడేమో. నెవర్ హీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, అండ్ ఇట్ వాజ్ ఫస్ట్ టైమ్ హీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో దేవుని స్వరం విన్నాడు. వాట్ ఎ బ్లెస్డ్ థింగ్ ఇట్ ఈస్. దేవుని మందిరంలో దేవుని స్వరం వినదానికంటే ఇంకా శ్రేష్టమైనది, శ్లాఘనీయమైనది ఏముంది? ఈ రాత్రి తిరిగి వెళ్ళకమును ప్రభువా నీ స్వరము నాకు అనుగ్రహించము, నీ మందిరంలో నుండి నువ్వు మాట్లాడే దేవుడు కదా, నిచ్చెన మీద నిలిచినవాడో కదా, నేను పడుకునున్నా కూడా నీ మాటల ద్వారా నన్ను లేపగలవు కదా, నా జీవితాన్ని లేపగలవు. ఇక్కడ నిద్రలో ఈయన పడుకొని ఉన్నాడేమో. మనం సమస్యల చేత, బలహీనతల చేత సూలిపోయి, డస్సిపోయి, కష్టాల్లో నలిగిపోయి, కృంగిపోయి, ఆర్థిక ఇబ్బందులు ఎవరు తీరుస్తారు? ఈ బంధకాలు ఎవరు తెంచుతారు? ఈ ఉచ్చు ఎవరు బయటికి తీసుకురాగలరు? ఈ జీవితాన్ని ఎవరు మారుస్తారు? ఈ కన్నీరు ఎవరు తుడుస్తారు? ఈ గాయాలు ఎవరు కడతారు? ఈ జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? భర్త ఎలాగ రక్షణ పొందుతాడు, భార్య ఎలాగ రక్షణ పొందుతుంది, పిల్లలు ఎలాగ రక్షణ పొందుతారు? ఈ సమస్యలన్నీ పరిష్కారం ఏంటి? ఒకటే, యేసుక్రీస్తు ప్రభువు. సమస్యలు ఎన్నో ఉన్నాయి, పరిష్కారం ఒక్కటే, అదే యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి ముగించక మునుపు ఇంకా యేసుని ఎరగని వారిని తిరిగి యేసు ప్రభు యొక్క శిలువ ప్రేమ చేత మేము యేసుని అంగీకరించాలని కోరుతున్నాం. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతులు లేడు, ఒక్కడైనా లేడు, అందరినూ త్రోవ తప్పి ఏకముగా లోకాన్ని
ఆశ్రయించిన వాడు. అలాంటి మానవ జాతిని ఆయన ప్రేమించి తానే దైవ కుమారుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు మిగతా సామాన్యమైన మనుషుల కంటే విభిన్నమైన వాడు. ఆయన జీవితంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మానవ చరిత్రలో అలాంటి వ్యక్తి లేడు, ఉండబోడు. మొదటి సంగతి, మానవ చరిత్రలో యేసు ప్రభు పుట్టినట్లుగా ఎవరు పుట్టలేదు. హి వాజ్ బోర్న్ టు ఎ వర్జిన్. ఆయన కన్యకైన మరెక్కు ఈ భూమి మీదకి రావటానికి ఎన్నిక చేసుకొని భూమి మీదకి దిగి వచ్చినాడు. హిస్ బర్త్ హ్యాస్ నో సిన్. ఆయన పుట్టుకల్లో పాపము లేదు. రెండవది, ఆయన ఈ భూమి మీద జీవించినట్లు ఎవరినో జీవించలేదు. హిస్ లైఫ్ హ్యాస్ నో కంటామినేషన్ అండ్ కరప్షన్. ఆయన జీవన శైలిలో ఎలాంటి దోషం కానీ, పాపం కానీ, అపరాధం కానీ లేదు. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడో. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు యేసు ప్రభు. మూడవది, యేసు ప్రభు భూమి చేసిన అద్భుతాల్లో నరమాత్రుడు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఎవరు చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే చేశాడు. ఎలాంటి అద్భుతాలు! సామాన్యంగా రొట్టెలు చేపలు విరిచి 1000 మందికి పంచిపెట్టడం మాత్రమే కాదు, చెవిటి వారిని బాగు చేయడం, కుంటి వారిని స్వస్థపరచడం, కుష్ఠరోగులను బాగు చేయడం, రక్తస్రావం కలిగిన స్త్రీని ఆరోగ్యకరంగా మార్చడం, ఇవన్నీ చాలా సామాన్యమైన సంగతులే. గుడ్డివాడికి కళ్ళు ఇచ్చేటట్లు చేసింది ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు. నీళ్ళ మీద నడిచేటట్లు ఆజ్ఞాపించ సమర్థుడు యేసు. నీళ్ళ మీద యేసుక్రీస్తు ప్రభు వారు నడిచాడు. చివరిగా సమాధిలో ఉన్న 3 రోజులు 4 రోజులు ఉన్న లాజరును సమాధిలో నుండి బయటికి తీసుకుని వచ్చిన వాడు. ఇప్పుడు 4వది, యేసుక్రీస్తు ప్రభు వలె భూమి మీద మరణించిన వారు ఏ ఒక్కరూ లేదు. హిస్ డెత్ వాజ్ యూనిక్. ఆయన మరణం అసమానమైనది. పాపులను ప్రేమించి పాపముగా చేయబట్టు కొరికే శిలువ మీదకి వెళ్ళి ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడ దెబ్బలు, ప్రక్కలో బల్లెము, కాళ్ళలో మేకులు దించబడి శిలువలో వేలాడదీయబడి ఆకాశానికి భూమికి మధ్యలో 2 దొంగల నేరస్తుల మధ్యలో మానవ కోటి కొరికై బహిరంగముగా మానవ పాపాన్ని భరించడానికి దిగి వచ్చిన ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. మనుషుని యొక్క శాపాన్ని ఎవరు భరిస్తారు? మనుషుని యొక్క అపరాధాన్ని ఎవరు భరిస్తారు? మనుషుని యొక్క దోషాన్ని ఎవరు భరిస్తారు? మనుషుని యొక్క అతిక్రమాలు ఎవరు భరించగలరు? మనుషుని యొక్క దుష్కీర్తి ఎవరు భరిస్తారు? మనుషులంతటి కొరకై 6000 సంవత్సరాల మానవ చరిత్రలో లోక పాపములను మోసుకుని పోవటానికి దిగి వచ్చింది ఒక్కడే. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. హిస్ డెత్ వాజ్ యూనిక్. ఆయన మరణం అసమానం. 5వది, ఆఖరిది, హిస్ రిజరక్షన్. ఆయన పునరుత్థానం, తిరిగి లేచుట. ఆదివారం పెందలకడ కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకొని, ఈ రాయి మా కొరకు ఎవరు దొర్లిస్తారు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళారు. బైబిల్లో రాయబడింది, ఆ సమాధి తెరవబడినట్టు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, చాలా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే వాళ్ళ సమాధి అలాగే ఉంటుంది. ఎలాగ శుక్రవారం సమాధికి సీలేశారు, ఆదివారం కూడా అలాగే సీలేసి ఉంటుందని అనుకున్నారు. వాళ్ళ కళ్ళు వాళ్ళు నమ్మలేకపోయారు, వాళ్ళే నమ్మలేకపోయారు. వాట్ హ్యాపెండ్? మనం కరెక్ట్ స్థలానికి వచ్చినామా, లేదా ఎక్కడైనా మార్పు పోయింది, రాంగ్ ప్లేస్ లోకి వెళ్ళామా, GPS మనల్ని దూరంగా తీసుకెళ్ళిందే, రాంగ్ రూట్ లో తీసుకెళ్ళిందే, రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్ళిందే, ఎక్కడ తీసుకెళ్ళింది అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వచ్చింది కరెక్ట్ స్థలమే. లొకేషన్, లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ సేమ్. GPS షోస్ దట్ క్రైస్ట్ వాజ్ బరీడ్ దేర్. క్రీస్తు అక్కడ పాతి పెట్టబడ్డాడని చూపిస్తుంది. తిరిగి వచ్చేటప్పటికే ఆ సమాధి ఖాళీగా ఉంది. చూసి ఆశ్చర్యపడ్డాడు. వారు విన్న స్వరం ఏంటంటే, హి ఈజ్ నాట్ హియర్, ఆయన ఇక్కడ లేడు. అంతకుముందు ప్రశ్న వేసినారు, వై డు యు సీక్ ద లివింగ్ అమంగ్ డెడ్? సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? హి ఈజ్ రిజన్. ఆయన లేచి ఉన్నాడు.
ఆయన పరలోక స్థలానికి వెళ్ళి మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ 5 విశేషమైన సమానమైన లక్షణాలు యేసు సొంతం. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఇంకా యేసును అంగీకరించలేదా? పర్వాలేదులే అనుకుంటున్నావా? ఈ జీవితం శాశ్వతమని అనుకుంటున్నావా? చూస్తాములే అని అనుకుంటున్నావా? రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూస్తాం. పంట పొలాలు సమృద్ధిగా రాలేదు, అప్పులు ఎక్కువ ఉన్నాయి, బాధలు ఎక్కువైపోయినాయి, ఏం చేయాలో దిక్కుదోసక ఏమి చేయాలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందకుండా అలాగే పాపం వైపు పరుగులు తీస్తూ పాతాళం వైపుకి వెళ్ళొద్దు. బైబిల్ సెలవిస్తుంది, ఒక ఎదుటి సరైనదిగా కనపడు మార్గం కలదు కానీ తూదకది మాడమునకు త్రోవ తీయను. ఓ మనుష్యుడా, దేవుని ఎదుటి నీవు నిరుత్తరుడు అయ్యున్నా. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నీ మీద జాలిపడాలని కోరుతున్నాడు. యేసు నీ కన్నిటిని తుడవాలని కోరుతున్నాడు. యేసు నీ పాపాలు క్షమించాలని కోరుతున్నాడు. యేసు ప్రభువు నీ హృదయంలో ప్రవేశించాలని కోరుతున్నాడు. యేసు నిన్ను పరిశుద్ధునిగా చేయాలని కోరుతున్నాడు. యేసు నిన్ను తన కుమారుడుగా కుమార్తెగా చేసుకోవాలని కోరుతున్నాడు. యేసు నిన్ను పరలోక రాజ్యంలో ప్రవేశింప చేయాలని కోరుతున్నాడు. ఇది ఉచితం. రక్షణ ఉచితం, మారు మనసు ఉచితం, పాపక్షమాపణ ఉచితం, పరలోక ప్రవేశం ఉచితం. ఇది దానం, ఇది కృపావరం, ఇది భిక్ష, ఇది ఈవి. యేసు ప్రభు అనుగ్రహించి రక్షణ పొందకుండా పర్వాలేదులని తృణీకరించి కాలరాస్తే బైబిల్ సెలవిస్తుంది, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడిన తర్వాత తీర్పు. ఆ తీర్పు వచ్చినప్పుడు పాపాన్ని బట్టి దేవుడు తీర్పు తీరిస్తే నరకం, అగ్నిగుండం, వేదనకరమైన స్థలం. అక్కడికి వెళ్లకుండా యేసునందు విశ్వాసం ఉంచితే పరలోకం, పరదైసు, మహిమగల రాజ్యం, దైవరాజ్యం, ఆహ్లాదకరంగా ఉండే రాజ్యం, బాధ లేని రాజ్యం, కన్నీరు లేని రాజ్యం, వేదన లేని రాజ్యం, కృంగదల లేని రాజ్యం, అవమానము లేని రాజ్యం. అదే పరలోక రాజ్యం. దానికి ప్రవేశం ఉచితం. అయితే యేసునందు విశ్వాసం ఉంచుట షరతు. ఈ రాత్రి ఆ యేసు నీకొద్దా? ఆ విమోచకుడు నీకొద్దా? ఆ పాపుల రక్షకుడు నీకొద్దా? యేసు సమాధానము, సంతోషం అనుగ్రహించేవాడు ఆ యేసు నీకొద్దా? ఎంతకాలం మునికోలలకు ఎదురుతంతుంటా? ఎంతకాలం పర్వాలేదులే 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 అని యేసు నిరాకరిస్తూ అలాగే జీవిస్తుంటా? ఆయన భక్తికి, నీ జీవనకు కావాల్సినవన్నీ నీకు దాళంగా దయచేశాడు కదా. కానీ మనుషుడు ఏమనుకుంటున్నాడు అంటే కొన్నిసార్లు, దేవుడు యేసు ప్రభు నాకు ఏం సహాయం చేయలేదండి అని. ఎవరు చెప్పారు నీకు సహాయం చేయలేదని? అసలు బతుకున్నావు అంటే దేవుని సహాయం, లేకపోతే ఎలాగ బతుకుతావు? 5 నిమిషాలు ముక్కు మూసుకో, మరి బతుకుతావు లేదు చూస్తావు. 5 నిమిషాలు గాలి రాలేదనుకో, బతుకుతావు లేదు చూస్తా. ఇవన్నీ ఉచితంగా దేవుడు అనుగ్రహించినాడు కదా. గాలికి ఏమైనా డబ్బులు కడుతున్నారా? లేదు కదా. దేవుడు ఎంత ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. కానీ ఇవన్నీ మనం ఎరగకపోతున్నాం. దేవుడు నన్ను చూడట్లేదులే, పట్టించుకోవట్లేదులే, మన మీద కావాలనుకుంటున్నాం. ఆ సమయంలో దేవుడు ఇవ్వకపోతే ఆ దేవుడు ఇంత లేరా అనుకుంటా ఉన్నా. అదొక ఊరు. ఒక చెప్పి నేను ముగిస్తా. అదొక ఊర్లో భార్య భర్తలు ఉన్నారు, చాలా అందమైన వారు. దేవుడు ఆ దంపతుల జీవితాన్ని ఆశీర్వదించి వారికి ఒక కుమార్తెనిచ్చినాడు. కుమార్తె పెరిగి పెద్దదవుతుంది, బహుశా 16 ఏళ్ళు, స్వీట్ 16. జీవితం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా. ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి. ఉన్నట్టుండి ఆ పాప యొక్క తల్లి లోకాన్ని విడిచింది. తండ్రి ఒక్కడే మిగిలిపోయాడు. పాప కురింగిపోయింది. చదువు మానేయాలి అనుకునింది. తండ్రి మనసు పట్టాడు. కంటికి నిద్ర లేదు, కడుపుకు ఆహారం లేదు. జీవితంలో విరక్తి చెందిపోయి తను కూడా చావాలనుకున్నాడు. కానీ తన కళ్ళెదుట పెరిగే కూతురును చూసి అనుకున్నాడు, నా కూతురు కొరకు నేను బ్రతకాల. నేను కూడా చనిపోతే తల్లిదండ్రులు లేని కూతురు అనాథ అయిపోతుంది. నా కూతురు కొరకు నేను బ్రతకాలనుకున్నాడు. అలాగే కూతురు కొరకు బ్రతకడానికి నిశ్చయించుకొని పడక మీద నుండి లేచి అలాగే నిర్జీవమైన ఈ శవం లాంటి దేహాన్ని లాక్కుంటూ అలాగే ముందుకెళ్తున్నాడు. పాపం ధైర్యం చేసి కన్నీరు తుడిచి గాయాలు కట్టి ప్రోత్సహించి కాలేజీలో చేర్పించినాడు. చదువుకుంటూ వచ్చింది. మీకు తెలుసు కదా, ఇంజనీరింగ్ డిగ్రీ. ఎందుకు ఇంజనీరింగ్ అనే చెప్తారు, బీటెక్ అనే చెప్తారంటే అది యూనివర్సల్ డిగ్రీ. ఎక్కడైనా మన వాళ్ళు అక్కడికే పోతారు.
మొదటి సంవత్సరము మొదటి సెమిస్టర్ అంతా బాగానే జరిగింది. రెండో సెమిస్టర్ ఇలాగ జరుగుతున్నప్పుడు మనలో కూడా మార్పు వస్తుంది కదా. మొట్టమొదట ఎంత భక్తితో పోతామో ఇంజనీరింగ్ కాలేజీలో 4 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఎలాగొస్తారో నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. భక్తి ఎక్కడ పోతుందో తెలియదు, ఆత్మీయత ఎక్కడ పోతుందో తెలియదు, బైబిల్ ఎక్కడ పోతుందో తెలియదు, మందిరం ఎక్కడ పోతుందో తెలియదు, దేవుడు ఎక్కడ పోతాడో తెలియదు. సర్టిఫికెట్ మాత్రం చేతిలో ఉంటుంది, ప్లస్ స్మార్ట్ ఫోన్. బహుశా ఇంకా అమ్మాయి బయటికి రాకమునుపు ఫైనల్ ఇయర్ ఆ ప్రాంతంలో ప్రాజెక్టులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి ఒకరోజు సాయంకాలం ఇంట్లో ఇలాగ అడిగింది, నాన్న నాకు చాలా వస్తువులు కావాలా, ఒక్కొక్కటి అడుగుతా, నువ్వు ఒక్కొక్కటి అప్పప్పుడు తీసుకురా అని. ఏం వస్తువులు కావాలమ్మాయి అని అంటే మొదటి రోజు ఇలాగా చెప్పింది, మా క్లాసులో చాలామంది నా తోటి విద్యార్థుల అమ్మాయిలు యాపిల్ మొబైల్ ఫోన్ వాడుతున్నారు, నాకు కూడా యాపిల్ మొబైల్ ఫోన్ ఒకటి తెచ్చివో. తను ఎప్పుడు అమ్మాయి కోరిక కాదనేవాడు కాదు. కానీ ఈసారి అన్నాడు, నాకు కొద్దిగా సమయం ఇయ్యమ్మా, అప్పుడు నేను తీసుకొని వస్తాను అని. అలాగ 1 రోజు 2 రోజులు వారము 2 వారాలు గడిచిపోయినాయి. ఇంకొక రోజు వచ్చింది, కూతురు ఇలాగ అడిగింది. తండ్రి కూతురు వేరు గదుల్లో పడుకుంటున్నారు, భోజనానికి మాట్లాడుకోవటానికి సరదాకి అలాగ భోజనం బల్ల దగ్గరికి వచ్చి కూర్చుంటున్నారు. ఆ సమయంలోనే అడిగింది, నాన్న నాకు యాపిల్ ల్యాప్టాప్ కావాలి, కంప్యూటర్. ఆయన అన్నాడు, ఖచ్చితంగా తీసుకొని వస్తా. మా క్లాసులో అందరికి ఉన్నాయి, లేనిది నాకు ఒక్కటే, నీకు తీసుకురాకుండా నేను ఎలాగుంటాను, అయితే నాకు కొద్దిగా సమయం. ఎప్పుడు అలాగే చెప్తాను అన్న. ఇంతకుముందు మొబైల్ ఫోన్ అడిగినప్పుడు కూడా అలాగే చెప్పావు, ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నా. లేదమ్మా కొంత సమయం. ఇంక కొన్ని రోజులు వారాలు అట్లా గడిచిన తర్వాత ఒకరోజు అడిగింది, నాన్న నా బీటెక్ అయిపోవటానికి వచ్చింది కదా, నాకు ఒక బండి కావాలి, స్కూటీ. వాళ్ళ నాన్న అన్నాడు, సరేనమ్మా నీకు బండి కూడా తీసిస్తాను. ఎప్పుడు అలాగే చెప్తావు, ఇప్పటిదాకా మొబైల్ అడిగా తీసిలేదు, ఇప్పటిదాకా కంప్యూటర్ అడిగిన ల్యాప్టాప్ అడిగినా తీసిలేదు, ఇప్పుడు స్కూటీ అడిగినా తీసిలేదు. ఇక నా బర్త్డే కూడా వస్తుంది, నాకు డ్రెస్సులు కూడా కావాలా అంటే తీసిస్తానమ్మా, అన్నీ తీసిస్తాననే చెప్తావు. నువ్వు చాలా మంచిగా చెప్తావు, కానీ ఒక్కడ కూడా చేయట్లేదు ఇప్పటిదాకా. ఇంతదాకా చేస్తే కదమ్మా ఇక్కడ దాకా వచ్చినావు, లేకపోతే రాలేదు కదా అంటే అప్పుడేదో చేసావులే, ఇప్పుడు నేనంటే నీకు ఇష్టం లేదులే, అందుకే నాకు మొబైల్ ఫోన్ కొని ఇవ్వలేదు, కంప్యూటర్ కొని ఇవ్వలేదు, బండి కొని ఇవ్వలేదు, బట్టలు తీసుకురావట్లేదు, కేకులు కూడా తీసుకురావట్లేదు, నేను నీతో మాట్లాడిన కట్ అనింది. తన గదిలోనికి వెళ్ళింది, తలుపేసుకునింది, బయటికి రాలేదు. ఒకరోజు గడిచింది, నాన్న వెళ్ళి తలుపు కొట్టాడమ్మా, టిఫిన్కి టైం అయింది, శబ్దం స్పందన లేదు. మధ్యాహ్నం తలుపు కొట్టాడమ్మా, అన్నంకి టైం అయింది, స్పందన లేదు. రాత్రి తలుపు కొట్టాడమ్మా, భోజనానికి టైం అయింది, స్పందన లేదు. అలిగిందేమోలే, తర్వాత మాగైతుందేమో అనుకున్నాడు. మొదటి రోజు అలాగే, 2వ రోజు అలాగే గడిచింది, 3వ రోజు కూడా అలాగే గడిచింది. నాన్న తన గదిలో పడుకుంటున్నాడు. హాతవేదా, ఏమి నా జీవితం ఇలాగ అయిపోయింది. కూతురు నాతో మాట్లాడడం మానేసింది, ఎలాగ నేను ఉండగలను, కూతురుని చూడకుండా కూడా నేను ఉండలేను కదా అని అనుకుంది. 3-4 రోజులు అయిపోయిన తర్వాత కూతురు కాలేజీకి వెళ్ళాలని గుర్తొచ్చింది. ఉదయం ఎప్పుడు వాళ్ళ నాన్నగారు 6 గంటలకు లేపేవాడు, కాలేజీకి వెళ్ళటానికి రెడీ కావాలని. అంతకుముందు లేచేది, ఇప్పుడు కోప్పడి అలిగినప్పుడు నుండి లైట్ లేదు, రూమ్లోనే కూర్చుని ఉంది కదా, అందుకని ఏంటి నన్ను లేపలేదు అని ఒకవైపు లేచి గోడ మీద వేలాడుతున్న గడియారం వైపు చూస్తే ఉదయకాలం 8 గంటలు దాటింది. 8 అయింది, మా నాన్న లేపలేదేంటి, నా మీద ఇంకా కోపంతో ఉన్నాడా అని అనుకునింది. తలుపు తీసింది, బయటకు వచ్చింది, నాన్న 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 నాన్న. వంటగదిలోకి వెళ్ళింది, నాన్న లేడు. బాత్రూమ్ దగ్గరికి వెళ్ళింది, నాన్న. తలుపు తెలిసింది, లేడు. హాల్లోకి వెళ్ళింది, నాన్న. హాల్లో ఎవరు లేరు. నాన్న గదిలోనికి వెళ్ళింది, గది తెరిచి ఉంది, తలుపు. ఒకసారిగా చూసింది, పడక మీద నిస్సహాయుడిగా పడి ఉన్నాడు. నాన్న నాన్న, చేతులు కాళ్ళ పట్టుకునింది, పైకి లేపటానికి కదుపుతూ ఉంది. చల్లగా అయిపోయింది శరీరం, కాళ్ళు కదలట్లేదు, చేయి కదలట్లేదు. నాన్న నాన్న, శబ్దం లేదు. నేను మాట్లాడినాను, కోపంతో అన్నాను, కానీ నువ్వు మరీ ఇలాగా ఏమైంది అట కదుపుతా ఉంది. ఆయన చెవిలో ఒక
కవర్ చీటీ కనిపించింది. ఆ చీటీ తీసి చదవడం ఆరంభించింది. ప్రేమైన కన్న కుమార్తెకు నీ కన్న తండ్రి రాయి ఉత్తరమేమనగా, నేను చాలా అందంగా ఉన్నాను, మీ అమ్మ కూడా చాలా అందంగా ఉండేది, మా ఇద్దరు ప్రేమకు ప్రతిఫలంగా నువ్వు జన్మించినావు. ఆ కాలంలో నీ తల్లి లోకాన్ని విడిచిపెట్టింది. నిన్ను తల్లి లేని లోటు తెలియకూడదని నేను పస్తున్నా, నీకు భోజనం పెట్టినా, నాకు బట్టలు లేకపోయినా నీకు బట్టలు ఇచ్చిన, నా దగ్గర డబ్బులు లేకపోయినా నీకు డబ్బులు ఇచ్చిన, నాకు బండి లేకపోయినా నీకు బండి ఉండాలనుకున్నా, నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోయినా బేసిక్ మోడల్ వాడుతూ నీకు స్మార్ట్ ఫోన్ ఇవన్నీ నేను నీకు ఇవ్వాలనుకున్నాను. అయితే నా సమయంలో నేను నీకు ఇవ్వాలనుకున్నాను, నీ సమయం కొరకు నేను ఇవ్వాలనుకోలేదు. నా సమయం కొరకు నువ్వు ఎదురు చూడలేదు. నీ కొరకు కోరిన యాపిల్ మొబైల్ ఫోన్ తెచ్చాను, నీ కొరకు కోరిన యాపిల్ ల్యాప్టాప్ తెచ్చాను, నీ కొరకై కోరిన స్కూటీ తెచ్చాను, నీ కొరకై కోరిన డ్రెస్సులు తీసుకొని వచ్చాను. అన్నీ నా రూమ్లో టేబుల్ మీద ఉన్నాయి. స్కూటీ తాళపు చెవులు కూడా అక్కడ ఉన్నాయి, నువ్వు తీసుకోవచ్చు. నువ్వు నాతో మాట్లాడలేకపోవడం వల్ల నేను భరించలేకపోతున్నాను. బహుశా నా గుండె నొప్పి వచ్చి చనిపోతే నా బాధతో నేను చనిపోయినాను గుర్తుపెట్టుకో. నేను నీ కొరకు బ్రతికాను కనుక నువ్వు నా కొరకు బ్రతుకు. ఇట్లు నీ కన్న తండ్రి. ఆ ఉత్తరం చూసింది, ఒక్కసారిగా నాన్న మీద పడింది. నాన్న, గుండె నొప్పి వచ్చి చనిపోయావా? గుండె నొప్పి వచ్చి చనిపోయావా? గుండె నొప్పి వచ్చి చనిపోయావా? నాన్నను పట్టుకునింది. నాన్న చీటీలో రాశాడు, మొబైల్ ఫోన్ కావాలన్నావు కదా, టేబుల్ మీద ఉంది. ల్యాప్టాప్ కావాలన్నావు కదా, అక్కడ ఉంది. స్కూటీ కావాలన్నావు కదా, తాళపు చెవులు ఉన్నాయి. తీసుకో తీసుకో తీసుకో. ఇప్పుడు చెప్పండి, ఈ పాప మొబైల్ ఫోన్ తీసుకునిందా? ల్యాప్టాప్ తీసుకునిందా? స్కూటీ తాళపు చెవులు తీసుకునిందా? కొత్త డ్రెస్సులు తీసుకునిందా? ఒక్కసారిగా నాన్న మీద పడి విలిపిస్తుంటే ఆ ఇల్లు దద్దరిల్లిపోతుంది. నాన్న, నాకు అవసరమని అడిగాను, నువ్వు అన్ని తెచ్చిపెట్టావు, కానీ నీ ప్రాణాన్ని విడిచిపెట్టావు. నీవే లేకపోతే ఈ మొబైల్ ఫోన్ నాకెందుకు? నీవే లేకపోతే ఈ ల్యాప్టాప్ నాకెందుకు? నీవే లేకపోతే ఈ కంప్యూటర్ నాకెందుకు? నీవే లేకపోతే ఈ స్కూటీ నాకెందుకు? నీవే లేకపోతే ఈ డ్రెస్సులు నాకెందుకు? నాన్న చేతులయ్యాడు, కళ్ళు తెలాడేశాడు. ఇక లేడు, ఇక లేడు, ఇక లేడు. ఈ కథ కట్ చేస్తే యేసు ప్రభు మనల్ని కూడా ప్రేమించి మనకు జీవమునకు భక్తికి కావాల్సినవన్నీ ఇచ్చినాడు. ఎప్పుడో ఏదో అడిగావు నువ్వు, యేసు ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వు అని ఇస్తా, యేసు ప్రభువా నాకు పొలాల్లో పంటనివ్వు అని ఇస్తా, పెళ్లి చేవి ఇస్తా, గర్భఫలం ఇవ్వు ఇస్తా, పిల్లలకి చదివేవు ఇస్తా, ట్రాన్స్ఫర్ ఇస్తా, ప్రతిదీ నేను ఇస్తా. కానీ నీ సమయంలో కాదు, నా సమయంలో. అప్పుడు నీకేమనిపించిందంటే, నువ్వు నా సమయంలో ఇవ్వలేదు కనుక నీకు నా కట్. బైబిల్ చదువు, నువ్వు ప్రార్థించి, నువ్వు మందిరానికి రాను, యేసు ప్రభుని గురించి ఎవరికి చెప్పు, నువ్వు ఆయన కట్ చేశావు. ఆయన నిన్ను ప్రేమించినాడు కనుక నీ కొరకు ప్రాణం ఇవ్వటానికి శిలువ మీదకి వెళ్ళాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహం అంతా కొడదెబ్బలు, రక్తసిక్తంతో శిలువలో వేలాడుతూ నీ కొరకు నేను అన్ని సిద్ధపరిచినాను. ఇదిగో నన్ను స్వీకరించు, నేను నీ కొరకు సిద్ధపరిచినవన్నీ స్వీకరించు. ఇప్పుడు నీకేం కావాలో చెప్పో. యేసు తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చినాడు. తండ్రి తన ప్రాణాన్ని ఇచ్చి కూతురు కొరకు అన్ని సంపాదించినట్లు యేసు తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చి అన్ని మన కొరకు సిద్ధపరిచినాడు. యేసు నీకొద్దా? ఈ ప్రాణప్రియుడు నీకొద్దా? ఈ రక్షకుడు నీకొద్దా? ఈ విమోచకుడు నీకొద్దా? నీతో పాటు ఉండే ఈ లోకరక్షకుడు నీకొద్దా? నీ స్వభావించి కళ్ళు ముయ్యండి, మోకరించండి, ప్రార్థన చేస్తా. అత్యవసరమైన పని ఉంటే తప్ప అటు ఇటు కదలొద్దు. ముగించిన